ఒక్కోసారి మనం కొన్ని సెంటిమెంట్స్ను నమ్ముతూ ఉంటాం. ఒక్కోసారి అవి నిజం కూడా అవుతుంటాయి. అంతెందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన ప్యాడ్స్ను ముందుగా ఎడం కాలికి కట్టుకుంటారు. తర్వాత కుడి కాలి ప్యాడ్ ధరిస్తారు. అది చాలాసార్లు వర్కౌట్ అయిందని ఆయన నమ్మకం. అలాగే క్రికెట్లో చాలాసార్లు ఇలా సెంటిమెంట్లు వర్కౌట్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం అలాంటి సెంటిమెంట్ వర్కౌట్ అయితే T20 వరల్డ్ కప్ టీమిండియా మరోసారి చేజిక్కించుకున్నట్టే. అదేంటంటే 2007 ఫస్ట్ T20 వరల్డ్ కప్ పెట్టడం జరిగింది. ఆ వరల్డ్ కప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అదే ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. సో ఖచ్చితంగా టీమిండియా మరోసారి వరల్డ్ కప్ గెలవడానికి ఓ సెంటిమెంట్ వర్కౌట్ అయితే చాలు. అలాగని కష్టాన్ని నమ్ముకోకుండా మంచి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లేకుండా ఏ జట్టు అయినా ఛాంపియన్ కాలేదు. దానికి తోడు ఇప్పుడున్న ప్రతి టీం కూడా చాలా కాంపిటీషన్ ఇస్తూ ఉంది. అయితే సెంటిమెంట్తో పాటు టీమిండియా కూడా అద్భుతమైన కమిట్మెంట్తో సూపర్ ఫామ్లో ఉంది. ఖచ్చితంగా టీమిండియా తమ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా రాణిస్తే ఈసారి కూడా వరల్డ్ ఛాంపియన్ కావడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపైనే స్పందించాడు వీరేంద్ర సెహ్వాగ్. మన శక్తి సామర్థ్యాలకు తోడు మన ఆడతీరుకు తోడు కాసింత అదృష్టం సెంటిమెంట్ వర్కౌట్ అయితే మరోసారి టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓన్లీ 2007 T20 వరల్డ్ కప్ అని కాదు, 1983 కూడా భారతీయ జట్టు మొదటిసారి వన్డే ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఆ వరల్డ్ కప్లోనూ జింబాబ్వే ఆస్ట్రేలియాపై గెలిచి అప్పట్లో పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. అందరికీ తెలిసిందే 1983లో ఆస్ట్రేలియా ఎంత బలంగా ఉందో. అలాంటి ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది జింబాబ్వే. ఆ వరల్డ్ కప్ను కూడా భారత్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2007 ఇప్పుడు మరోసారి అలాంటి సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందేమో అని అనుకుంటున్నారు భారత అభిమానులు. ఇదే విషయాన్ని గూగుల్ ఇండియా కూడా విశ్లేషించింది. రీసెంట్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్ మీడియాలో కూడా పెద్దగా హల్చల్ చేస్తోంది. ఈసారి కూడా టీమిండియానే T20 వరల్డ్ ఛాంపియన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇంతవరకు ఏ టీం కూడా డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి రెండోసారి వరుసగా T20 టైటిల్ను గెలవలేదు. మరి మన వాళ్ళు ఫామ్ దృష్ట్యా ఆ బ్రేక్ని కూడా బ్రేక్ చేస్తారా అని చూడాలి.